ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనను పురస్కరించుకొని గురువారం సోమప్ప సర్కిల్ నుంచి గడేకల్లు వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గురువారం రోజుకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం ఉదయం 9:30 ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్ నుండి గడేకల్ సచివాలయం వరకు పాదయాత్ర చేసి ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం వల్ల ప్రజలు అందుతున్న సంక్షేమ పథకాల వివరాలు తెలియపరిచే భారీగా పాదయాత్ర జరుగుతోందని, ఈ కార్యక్రమానికి మీరు మీ గ్రామ వార్డు కమిటీలు, బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కుటుంబ సారథులు తప్పక హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఎల్లుండి ఎమ్మిగనూరులో నియోజకవర్గం తరఫున మనందరం కూడా సంవత్సరం పాటు మనం అధికారంలోకి వచ్చి ఎల్లుండికి ఒక్క సంవత్సరం ప్రమాణ స్వీకారం చేసి ఆ ఒక్క సంవత్సరానికి ఎల్లుండితోటి 12వ తేదీ ఒక్క సంవత్సరం పూర్తవుతోంది. ఈ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా రేపు కొన్ని ఇనాగరేషన్లు కూడా పెట్టాం. సోమప్ప సర్కిల్ దగ్గర ఉదయం 9:30 గంటల నుంచి సోమప్ప సర్కిల్ మీటింగ్ చూసుకొని అందరం కలిసి ర్యాలీగా గుడేకల్లుకు నడిచిపోతున్నాం. గుడేకల్లు వరకు విజయోత్సవ ర్యాలీ. గుడేకల్లు పోయిన తర్వాత గుడేకల్లులో అక్కడ ఏదైతే ఇనాగరేషన్ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన తర్వాత భోజన కార్యక్రమాలు అక్కడే ఉంటాయి. ప్రతి ఒక్క కార్యకర్త, కుటుంబ సాధికార సారథులు, తెలుగుదేశం ప్రేమికులు, కూటమి ప్రేమికులు ప్రతి ఒక్కరు రేపు ర్యాలీలో పాల్గొంటారు. అందరికి కూడా మీకు అందరికీ ఫోన్లు వస్తాయి. ప్రతి ఒక్కరు రేపు గత ప్రభుత్వం చేసినటువంటి ద్రోహం, వెన్నుపోటు దినమని చెప్పినటువంటి వ్యక్తులు రేపు సంవత్సరం పాటు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మిగనూరు గడ్డ మీద జరిగిన అభివృద్ధిని వివరిస్తూ రేపు సోమప్ప సర్కిల్ నుంచి ఉదయం ఎగ్జాక్ట్ లేట్ చేయకండి, 9:30కు ప్రారంభించకపోతే మధ్యాహ్నం 11:30 వరకు, మనం 12 వరకు మనం గుడేకల్లు చేరలేము. మీరందరూ పాల్గొని విజయోత్సవ ర్యాలీ అంటే ఎట్లుంటుందో ఆ విజయోత్సవ ర్యాలీని జయప్రదం చేసే విధంగా ముందుకు తీసుకోవాలని తెలియజేస్తూ పేరు పేరున మరొక్కసారి ఈరోజు మా కుటుంబానికి ఆరాధ్య దైవమైనటువంటి నందమూరి తారక రామారావు గారి తనయుడు నందమూరి బాలయ్య బాబు గారి పుట్టినరోజు. అదేవిధంగా ఎల్లుండి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు మీసం మెలేసి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు విజయోత్సవ ర్యాలీలు రెండు యాదృచ్ఛికంగా రావడం. నేను నెక్స్ట్ ఇంతకు ముందే చెప్పాను, ఎమ్మిగనూరులో జరిగేటువంటి నెక్స్ట్ బ్రహ్మాండమైన సంబరం ఏమంటే నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని, కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి విగ్రహాన్ని పెట్టేటువంటి సంబరం పండుగని అతి త్వరలో కొద్ది నెలల్లోనే మనం సమయం చూసుకొని ప్రారంభించబోతున్నామనే ఒక మంచి వార్తను మీకు తెలియజేస్తూ పేరు పేరున ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.